వికారాబాద్ జిల్లాలో పలు చోట్ల వర్షం దంచుకొట్టింది. మర్పల్లి మండలం బిల్కల్ గ్రామంలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. దీంతో వందల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. భారీ స్థాయిలో వడగండ్లు పడడంతో కౌలు రైతు మంగలి రమేష్ కు చెందిన 2 ఎకరాల మిరప తోట పూర్తిగా దెబ్బతింది. నిజామాబాద్ జిల్లాలో వడగండ్లు వర్షం కారణంగా 2,000 మంది రైతులు నష్టపోయారు. నిజామాబాద్ రూరల్ పరిధిలోని సిరికొండ మండలంలో అత్యధికంగా 506 ఎకరాల్లో, దర్పల్లి మండలంలో 324, బోధన్ పరిధిలోని నవీపేట మండలంలో 12 ఎకరాలు కలిపి 84 ఎకరాల్లో వరి దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఉమ్మడి జిల్లాలో ఈ మొన్నటి వరకు ఎండకు పంటలు ఎండిపోతే ఇప్పుడు ఈ అకాల వర్షాలు, వడగళ్ల వానలతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో నెలకొంది. గత 2 రోజులుగా కురిసినటువంటి భారీగా ఈదురుగాలులు అలాగే వడగండ్ల వానతో ఇటు వరి పంట అలాగే మొక్కజొన్న, కూరగాయల పంటలు కూడా బాగా దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా నిజామాబాద్ రూరల్ మండలంలో భారీగా ఈ పంట నష్టం జరిగిందని చెప్తున్నారు. ముఖ్యంగా దర్పల్లి మండలం, మద్దుల్ తాండా, ఉన్నాజీపేట, వాడి, గుడి తాండాల్లో ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి. ఇక్కడ మామిడి పూత పూర్తిగా నేల రాలిపోయింది. మామిడి తోట కూడా పూర్తిగా మామిడికి కాసినటువంటి కాయలు కూడా పూర్తిగా నేల రాలినటువంటి పరిస్థితి. అలాగే వరి ధాన్యం చాలా ఎకరాల్లో నేల కొరిగింది. మరోవైపు అటు ఆర్మూర్, బాల్కొండ ప్రాంతాల్లో కూడా వరి, మామిడి, పసుపు పంటలు తీవ్రంగా నష్టపోయాయి. పసుపు పంట తడిసి స్వల్పంగా రైతులు నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక ఇందల్వాయి మండలంలో వర్ష సూచనతో ముందస్తుగా ఇందల్వాయి మండలంలో వరి కోతలు కోసారు. అయితే వర్షం పడటంతో ఆ కోతలు కూడా తడిసిపోయినటువంటి పరిస్థితి. కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ వర్షాలు మొక్కజొన్నను పూర్తిగా నష్టపరిచాయి. ఇటు అకాల వర్షాల వల్ల జిల్లా వ్యాప్తంగా పూర్తిగా రైతన్నలు అయితే నష్టపోయిన పంటల పైన ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కామారెడ్డి జిల్లాలో దాదాపు 25 ఎకరాల్లో మొక్కజొన్న పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇక నిజామాబాద్ జిల్లాలో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే దాదాపు 2,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. ఇక ఇవాళ నిజామాబాద్ రూరల్ లో పంట నష్టపోయినటువంటి రైతుల పంట పొలాల్లో నిజామాబాద్ రూరల్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే భూపతి రెడ్డి అక్కడ సందర్శించనున్నారు. రైతుకు భరోసా